జంతికలు వండుకుందాం. సంక్రాంతి స్పెషల్ జంతికలు, మురుకులు అన్నీ ఉంటాయి కదా. మనకైతే మా తూర్పుగోదావరి అయితే జంతికలు అంటాం. జంతికలు చేసుకుందాం చూడండి. ఇప్పుడైతే జంతికలకి ఆడించుకున్న కడిగి ఆరబెట్టుకున్న బియ్యం పిండి 4 గ్లాసులు వేసుకున్నాం. తర్వాత ఇదే గ్లాస్తో పెసరపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు వేయించుకుని మిక్సీ పట్టుకుందాం. కొంచెం దోరగా వేయించాలి, ఎక్కువ కలర్ రాకూడదు. కలర్ వస్తే జంతికలు కూడా కలర్ వేరైపోతాయి. కొంచెం దోరగా అయితే కమ్మగాను కూడా ఉంటాయి జంతికలు, తర్వాత కలర్గాను కూడా ఉంటాయి. ఇలా దోరగా వేయించుకోవాలి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుని పౌడర్ చేస్తాను. మిక్సీ పట్టుకున్నాక ఇలా మెత్తగా పౌడర్గా చేసుకోవాలి. దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఇది 2 చెంచాలు నెయ్యి, దీన్ని వెచ్చబెట్టి వేస్తాను. తర్వాత వేడి చేసుకున్న ఆయిల్ దీంట్లో నెయ్యి దీంట్లో వేసుకోవాలి. మీ ఇష్టం, నెయ్యి ఎంత వేసుకున్నా పర్వాలేదు. తర్వాత ఇంకా ఎక్కువ వేసుకుంటే గొల్లలు వచ్చేస్తాయి. 2 లేకపోతే 3 స్పూన్లు వేసుకోవాలి నెయ్యి. ఇలా కలిపాక ఇలా ముద్ద అవ్వాలి. మొత్తం అలా అవుతుంది. మొత్తం కలిపిస్తాను నేను. ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. మీ పిండికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేను ఈ గ్లాసులతో 4 గ్లాసులు పిండి, 1 గ్లాసు పెసరపప్పు వేసాను కదా. తర్వాత 5 స్పూన్లు ఉంటుంది. ఇది 4-5 స్పూన్లు నువ్వులు, ఒక 2 స్పూన్లు వాముని ఇలా నలిపి వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 2 స్పూన్లు పచ్చికారం వేసుకోవాలి. ఆనంద కారం అని వస్తుంది కదా, అది వేసుకోవాలి. ఇంట్లో ఆడించుకున్న కారం ఉంటే పచ్చికారం వేసుకోవచ్చు. 2 స్పూన్లు కారం. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని పొయ్యి మీద పెట్టుకున్న వేడి నీళ్ళు, ఇవి గోరువెచ్చగానే ఉండాలి, ఎక్కువగా మరగకూడదు. ఇలాగా చేయి పెడితే గోరువెచ్చగా, ఏలు పెడితే గోరువెచ్చగా ఉండాలి. ఆ నీళ్లు తీసుకుని ఇప్పుడు పిండి చపాతీ ముద్దలా కలుపుకుందాం. కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటూ ఉండండి. ఎక్కువ వాటర్ ఒకసారి వేసుకుంటే ఇది బాగా లూజుగా అయిపోద్ది పిండి. చపాతీ ముద్దలా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. మొత్తం అంతా ఇలా కలిసేలాగా ఉప్పు, కారం, నువ్వులు, ఈ వాము అంతా కలిసేలాగా ఉంటే ఇలాగా ముద్ద పెట్టుకోవాలి. ఇలాగా చపాతీ పిండిలాగా ముద్దగా చేసుకోండి. ముద్దగా కలిపాక ఇప్పుడు జంతికలు గొట్టంలో పెట్టి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుందాం.
కళాయి పెడదాం. తర్వాత దీన్ని గొట్టానికి కూడా నూనె రాసుకుందాం. నూనె రాసుకుని పెట్టుకుంటే ఈజీగా తొందరగా పడిపోతుంది ఉండ. ఇలా చేసుకుందాం. తర్వాత ఆయిల్ వేడెక్కాక అందులో వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందేమో చూద్దాం. దీని మీద ఇలాగా, ఇది జల్లిగంట అంటారు, కన్నాల గరిట. దీని మీద వేసుకుంటే మీకు వీలుగా ఉంటుంది. మాకంటే అలవాటు కాబట్టి మేము వేసేసుకుంటాం ఇలా దీని మీదే. నేనైతే నూనెలోనే పిండేస్తాను. చూడండి నూనెలో ఎలా పిండేస్తాను. ఇలా నొరగ వస్తుంది కదా, తర్వాత కొంచెం ఇలాగ నొరగ తగ్గాక కొద్దిగా తిప్పుకోండి. ఇలా వెనక్కి ఇలా తిప్పుకున్నాక బాగా నొరగ ఆగిపోయి జంతికలు తీసేసుకోవాలి. ఇంకా నొరగ ఆగితే మనకు జంతికంతా వేగినట్టు లెక్క. తీసుకోవడమే జంతికని బయటికి తీసేసుకుని. ఇంకా ఇది నొరగ వస్తుంది, వీటికి నొరగ అంతా పోయింది అంతే. ఇప్పుడు ఈ నొరగంతా తగ్గిపోయింది కదా, ఇదేమో ఈ రెండు జంతికలు ఇలాగా ఈ కలర్ వచ్చేదాకా ఉంచుకుని తీసేసుకుందాం. మళ్ళీ వాయి వేసుకుందాం. చూసారు కదా ఇలా జంతికలు కరకరలాడేలాగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకుంటే కరకరలాడుతూ గుల్లగా వస్తాయి జంతికలు. ఇప్పుడు చూడండి ఎలా అయినాయో. మిగతా జంతికలన్నీ వేసి చూపిస్తాను. ఈ జంతికలు వచ్చాయి. మీరు కూడా ఇలాగే నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి. బాగున్నాయి కదా, కలర్ఫుల్గా ఉన్నాయి జంతికలు. బాగా వచ్చాయి, చాలా గుల్లగా కూడా వచ్చాయి.